హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జయా కిచెన్. ఈరోజు బియ్యం పిండి తయారు చేసిన చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాము. మామూలుగా మనం జనరల్గా బియ్యం పిండి అంటే పొడి పిండితో తయారు చేస్తాం, ఎక్కువగా చెక్కలు ఎక్కువగా అలానే చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తడి పిండితో తయారు చేసే చెక్కలు చూద్దాము. తడి పిండి ఏంటి అనుకుంటున్నారా? అరిసెలు, బూరెలు అలా తయారు చేసుకుంటాం కదా. బియ్యం ఒక హాఫ్ డే అట్లా నానబెట్టుకొని, మినిమం ఒక 5-6 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మనం తడిపిండి మరలో వేయించుకోవాలి. అది ఆ తడిపిండితో ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్. పప్పు 50 గ్రాములు ఒక గిన్నెలో పోసుకొని 1 గంట సేపు నీళ్లు పోసి నానబెట్టుకొని ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 10, అల్లము ఒక 1 ఇంచు అల్లం మిక్సీకి వేసి ఉంచుకోవాలి. సగ్గుబియ్యం 50 గ్రాములు, ఇవి కూడా ఒక 1 అవర్ నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలి. పచ్చిపప్పు ఇవి కూడా 50 గ్రాములు నీళ్ళల్లో పెట్టి నానబెట్టుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా. బియ్యపిండి, ఇది తడి బియ్యం పిండి అండి. బియ్యము ఒక 4-5 అవర్స్ మినిమం నానపెట్టాలి. నానపెట్టిన తర్వాత మనము పిండి మరలో వేయించుకోవచ్చు. తడి బియ్యము ఆ పిండి, ఇది తడి బియ్యం పిండి 1 కిలో. వెన్నపూస 50 గ్రాములు. ఒక బేషన్లో బియ్యం పిండి పోసుకొని బియ్యం పిండిలో మనం నానపెట్టుకున్న పచ్చిపప్పు, పెసరపప్పు, సగ్గుబియ్యం, పచ్చికారం, ఉప్పు, వెన్నపూస మొత్తం వేసి మనం పిండిని కలుపుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోవాలి. ఈ పిండికి తడి బియ్యం పిండి కదా, అందుకని ఎక్కువ వాటర్ పట్టవు. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా పిండిని కలుపుకోవాలి. పిండిలో మనం వేసిన ఉప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం మొత్తం కలిసిపోయే విధంగా నిదానంగా కలుపుకోవాలి. పిండిని మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూసారా, మొత్తం కలిసిపోయినాయి. పెసరపప్పు, పచ్చిపప్పు, పచ్చిమిరపకాయలు పేస్టు మొత్తం కలిసిపోయినాయి. ఈ విధంగా కలిసిపోయిన తర్వాత మనం పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మనకి ఏ సైజు చెక్కలు కావాలో ఆ సైజు ఉండలు చేసుకోవచ్చు. ఇవి పెద్దవి కావాలంటే పెద్ద పెద్ద ఉండలు, చిన్నవి కావాలంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మన దగ్గర పిండి మొత్తాన్ని చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం పూరి ప్రెస్కి ఈ విధంగా పేపర్ వేసుకొని ఒక్కొక్కటి ఒత్తుకోవాలి. పూరీ ప్రెస్ లేకపోతే కనుక మామూలుగా చేతితో అయినా ఒత్తుకోవచ్చు. ఈ విధంగా ఒత్తుకోవాలి. మన దగ్గర ఉన్న పిండిని మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకటి పూరీ ప్రెస్తో ఒత్తుకోవాలి. ఒత్తుకొని మనం మొత్తం ఒక పాలిథిన్ కవర్ వేసుకొని ఆ కవర్ పైన ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ చెక్కలన్నింటినీ ఈ విధంగా వేసుకోవాలి. ఈ చెక్కల్ని స్టవ్ పైన నూనె పెట్టుకొని నూనె కాగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. నూనె కాగేటట్లుగా చూసుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. తర్వాత ఇంకో వైపుకి కూడా టర్న్ చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా టర్న్ చేసుకుంటే రెండు వైపులా కాలితే అప్పుడు క్రిస్పీగా వస్తాయి. చూసారా, కలర్ అట్లా బ్రౌన్ కలర్ వచ్చేసిందో. తర్వాత ఇలా రెండు వైపులా కాలిన తర్వాత మనం తీసేసుకుంటే మనకు చెక్కలు రెడీ అయిపోయినట్టే. చూసారా, బ్రౌన్ కలర్కి వచ్చినాయి. ఇట్లా బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేస్తే కనుక బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి చెక్కలు. తర్వాత మనం వీటిని ఒక బేషన్లో మొత్తం వేసుకోవాలి. బేషన్లో వేసుకొని ఆరిన తర్వాతే డబ్బాలో పెట్టుకోవాలి, లేదంటే మళ్ళీ మెత్తబడిపోతాయి. మామూలుగా ఎండుకారం చెక్కలు వేస్తే బాగా ఎర్రగా వస్తాయి, అంత కలర్ రాదు. తడిపిండితో మనం చెక్కలు చేసుకుంటే కానీ చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. సరే, ఎంత ఈజీగా ఉన్నాయో, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. కాకపోతే ఇవి బాగా ఎర్రగా అట్లా ఉండవు, పొడిపిండితో తయారు చేసినట్టుగా ఎర్రగా అట్లా ఉండవు. కొంచెం వైట్ కలర్లో అట్లా ఉంటాయి అన్నమాట, లైట్ బ్రౌన్ కలర్లో అలా వస్తాయి. కానీ టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. చేసిన తర్వాత మీరే చెప్తారు సూపర్గా చేశారండి అని. ఇంతకీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి.